ఫ్రెండ్స్, ఇది మాది ఫస్ట్ వ్లాగ్ ఫ్రెండ్స్. ఈ వంట చేస్తుంది వచ్చేసి మా మమ్మీ. ఫస్ట్ ఈ గిన్నె పెట్టుకొని ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి. మేము చేస్తున్న వంట పేరు ఏందో చెప్పలేదు కదా ఇంతవరకు మీకు. మేము చేస్తున్నది వచ్చేసి టమాటా చారు. మేమైతే ఇక్కడ వచ్చేసి టమాటా చారు అంటాము, కొంతమంది టమాటా రసం అని కూడా అంటారు. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర వేసింది. జీలకర్ర తర్వాత ఆవాలు, ఇవి రెండు కొంచెం చిటపటలాడుతుంటే ఎండుమిర్చి వేసుకుంటుంది. ఇది ఎండుమిర్చి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వెల్లుల్లి, లవంగాలు, మిరియాలు ఈ 3 కలిపి దంచినది వేసింది. అంటే కోల్డ్ చేసినప్పుడు కొంచెం ఘాటుగా ఉండాలనుకుంటే లవంగాలు, మిరియాలు వేసుకోవచ్చు. నార్మల్ టైంలో వద్దు, మాకు స్పైసెస్ వద్దు అనుకుంటే ఓన్లీ గార్లిక్ వేసుకోవచ్చు. తర్వాత పచ్చిమిర్చి వేసుకుంది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుంది. ఈ వెల్లిపాయలు ఇవన్నీ తొందరగా కుక్ అవ్వాలంటే కొంచెం సాల్ట్, తర్వాత పసుపు. మాకు కలర్ఫుల్ ఉండాలి కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాము. తర్వాత ఉడకబెట్టిన టమాటా రసం, తగినంత ఉప్పు వేసినాం. ఇంకి ఇందులో కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి. మీకు ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు ఇందాక టమాటా రసం వేసాం కదా, అందులోనే కొంచెం చింతపండు రసం కూడా 2 మిక్స్ చేసి ఇందులో వేసాము. కొంచెం కారం, మీకు సరిపడా సాల్ట్. ఆల్రెడీ పచ్చిమిర్చి, ఎండుమిర్చి యాడ్ చేసాం కాబట్టి మీకు టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ధనియాల పొడి, సన్నగా తరిమిన కొత్తిమీర, ఇట్లా ఒకసారి వేసుకొని చూడాలి. ఇది కొంచెం 5 మినిట్స్ వరకు బాయిల్ అవ్వనివ్వాలి. బాయిల్ అయినాక స్టవ్ ఆఫ్ చేయొచ్చు. అంతే అండి, సింపుల్గా టమాటా రసాన్ని ఇలా తయారు చేసుకోవచ్చు.